రికార్డులు గోల్మాల్ చేసి 22A పేరుతో కొత్త నిబంధనలు తీసుకొచ్చి తమ భూములను లాక్కుంటున్నారంటూ హైదరాబాద్ శివారు బోమ్రాస్పేట రైతులు రోడ్డెక్కారు. తమ భూముల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. అటు బీజేపీ, బీఆర్ఎస్ కూడా రైతులకు తోడుగా నిలిచాయి. బోమ్రాస్పేటలో నిజంగానే భూ మాఫియా జరిగిందా? దీనిపై ప్రభుత్వం ఏమంటోంది? తమ భూములు కబ్జా చేసి రికార్డులు మార్చారని ఆరోపిస్తూ మేడ్చల్ జిల్లా శామీర్పేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళన చేయడం హాట్ టాపిక్ గా మారింది. బోమ్రాస్పేటలో 1049 ఎకరాల భూ రికార్డులు తారుమారు చేశారని ఆరోపించారు. భూములు ఖాళీ చేయాలంటూ రైతులకు రెవెన్యూ అధికారులు నోటీసులు పంపడంతో హైవేపై ఆందోళనకు దిగారు. తమ భూములను 22A కింద నిషేధిత జాబితాలో పెట్టడమే కాకుండా తప్పుడు రికార్డులతో అక్రమంగా భూ బదలాయింపులకు పాల్పడుతున్నారంటూ రైతులు ఆరోపిస్తున్నారు. ఏం చేయమంటారు సార్? ఎంత నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం సార్. దయచేసి మీరు మమ్మల్ని గమనించి మాకు ఒక 10 నిమిషాలు టైం ఇస్తే నా డాక్యుమెంట్లు అన్ని తీసుకొచ్చి మీ ముందర పెడతాం సార్. దయచేసి దీంట్లో ఎవరి ప్రమేయం ఉందని వాళ్ళు పేర్లు చెప్తున్నారు, కానీ ఐదే రైతులుగా మా రైతు వ్యవస్థలో మా రైతులు మేము ఎవరిని దూషించట్లేదు, ఎవరిని బదనాం చేయట్లేదు. రైతులు నిరసనలు తెలుపుతున్న టైంలోనే కేసీఆర్ కాన్వాయ్ అటుగా వెళ్తుండటంతో ఆయన్ను కలిసి తమ సమస్య వివరించేందుకు ప్రయత్నించారు రైతులు. పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసి కాన్వాయ్ ను అక్కడి నుంచి పంపారు. రైతులకు బీఆర్ఎస్, బీజేపీ నేతలు మద్దతు తెలిపారు. ఒకరి భూమిని మరొకరికి ఎలా బదలాయించేస్తారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రశ్నించారు. ఇంతమందిని అల్లకొల్లోలం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను, భూస్వాములను, వ్యవసాయం చేసుకుంటున్న రైతులను, ఏదైనా చిన్న చిన్న ప్రతి ఒక్క దాంట్లో 22A మళ్ళీ వాళ్ళే ఎంఆర్ఓ తానికి వెళ్ళి ఆర్డీఓ తానికి వెళ్ళి కలెక్టర్ తానికి వెళ్ళి మంత్రి ప్రతి పైరవ్ చేసుకొని మళ్ళీ రౌండ్గా చక్రం కొడితే కానీ అది బయటికి వస్తలేదు. నేను 22A ఉంటే అందరినీ కాపాడుతా అని చాలా మంచి మాట చెప్పినావు. మరి 22 ఎట్లా వచ్చిందో నువ్వు ఎంక్వైరీ చేయవా? రాష్ట్రంలో 20,000కు పైగా పట్టాలను రైతులకు తెలియకుండానే 22Aలోకి చేర్చారన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. దీనికి సీఎం రేవంత్, మంత్రి పొంగులెట్టి సమాధానం చెప్పాలన్నారు. 2028లో కేసీఆర్ తిరిగి సీఎం అయ్యాక బోమ్రాస్పేట్ భూములు తిరిగి రైతులకు ఇప్పిస్తామన్నారు. అంటే రైతులు ఈ రాష్ట్రంలో ఉండే కోట్లాది మంది రైతులు అమాయకులనా? మీరు రికార్డులన్నీ కూడా తారుమారు చేసి మాకు అర్థం కాదని చెప్పి మీరు నోటీసులకు మేము భయపడతామని చెప్పి ఈ నోటీసులన్నీ కూడా మాకు ఇస్తున్నారు. బిడ్డ, మేము మళ్ళీ చెప్తున్నాం, ఈ నోటీసుల పేరుతో లేని రికార్డులు సృష్టించి, నకిలీలు సృష్టించి ఈ బినామీ దందగాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ వజ్రేష్ యాదవ్, ఈ అంజిరెడ్డి, అనిల్ రెడ్డి, లేకపోతే ఉదయ్ సింహారెడ్డి, ఏవి రెడ్డి, బిడ్డ మీకోసం ఒక ప్రత్యేకమైన జైలు కడుతున్నాం. కేసీఆర్ గారు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారు 2028లో. మొట్టమొదట చేసే పని ఇది. బొమ్మరాసిపేట రైతుల భూములు మళ్ళా వాళ్ళ చేతులకు వస్తాయి. 22A కింద భూములు చేర్చి ప్రజలకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. బ్రోకర్లు, అధికారులు కలిసి భూములు కాజేస్తున్నారన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు, మన వాళ్ళు స్టేట్మెంట్ చూసినా మీరు భయపడకండి, ఇవన్నీ కూడా మేము రెక్టిఫై చేస్తాం. ఎందుకు పెట్టాలి, ఎందుకు 22A కింద పెట్టాలి, ఎందుకు భయపడదని మీరు స్టేట్మెంట్ ఇవ్వాలి. మీరు అనుకుంటారు నేను 30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా, కానీ ఇలాంటి బాధ్యతారహితమైనటువంటి ప్రభుత్వాన్ని, ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని, ప్రజల్ని ఇంత వేధించే ప్రభుత్వాన్ని మొట్టమొదటిసారిగా చూస్తా ఉన్నా. ప్రభుత్వం మాత్రం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటోంది. ఎలాంటి వివాదాలు, కోర్టు కేసులు లేని భూములను తక్షణమే నిషేధిత జాబితా నుంచి తొలగిస్తామంటోంది సర్కార్. ఒక్క అంగుళం కూడా ఎక్కడికి పోనేమో వాటిని క్లియర్ చేసే బాధ్యత విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ లోనే క్లియర్ చేసే బాధ్యత. సబ్జెక్టు కండిషన్ ప్రభుత్వ ఆస్తులు, లిటిగెంట్ ఆస్తులు కాకపోతే క్లియర్ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఆ శాఖ మంత్రిగా తప్పకుండా నేనే తీసుకుంటానని కూడా రాష్ట్ర ప్రజలతో పాటు ముఖ్యంగా హైదరాబాద్ పట్టణంలో నివసించే ప్రజలకి మీ ద్వారా తెలియజేస్తున్నాను. 22A భూముల వివాదాలపై ఇప్పటికే సర్కార్ రివ్యూ చేసింది. రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా వెంటనే క్లియర్ చేస్తామని సర్కార్ అంటోంది.